श्रीकृष्णाय परमात्मने नमः। अथ 12ोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। కృష్ణ, నువ్వు నాకెన్నో ఆకారాలతో కూడిన నీ విశ్వరూపాన్ని చూపించావు, నేను చూశాను. మరి ఇది వరకు నిన్ను నిరాకారంగా పూజించమని చెప్పావు. ఇప్పుడు సాకారంగా నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు. ఇంతకు నీ భక్తులు నిన్ను ఏదో ఒక ఆకారంతో పూజిస్తున్నారా, లేక ఏ ఆకారము లేకుండా నిరాకారంగా పూజిస్తున్నారా? ఈ రెండింటిలో ఏది మంచిది? ఇలా చేసే వారిలో ఎవరు గొప్పవాళ్ళు నాకు చెప్పు అని అడిగాడు. అంటే అర్జునుడు సగుణోపాసన గొప్పదా, నిర్గుణోపాసన గొప్పదా, వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి, ఈ విధంగా నిన్ను ఉపాసించే వాళ్లలో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగారు. కొంచెం ఆలోచిస్తే ఈ ప్రశ్న వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏది గొప్పది ఏది గొప్పది కాదు అని చెప్పడానికి ఇక్కడ రెండు సమాన ధర్మాలు కలిగిన వస్తువుల మధ్యనే సంభవిస్తుంది. కానీ ఈ రెండూ చెప్పబడిన విషయాలని బట్టి చూస్తే ఇవి రెండు మెట్లు. మొదటి మెట్టు ఎక్కిన తర్వాతే రెండో మెట్టు ఎక్కాలి. మొదట సగుణోపాసన చేసిన తర్వాతే నిర్గుణోపాసనకు చేరుకోవాలి. అంతేకాని నేరుగా నిర్గుణోపాసన చేయడం ఎవరికీ కుదరదు. అలాగని కేవలం సగుణోపాసనలోనే ఉండిపోకూడదు. మొదటి అంతస్తు ఎక్కిన తర్వాతే రెండో అంతస్తుకు ఎక్కుతాం. కానీ ఏకంగా నిచ్చెన వేసుకొని గాని తాడు ద్వారా గాని రెండో అంతస్తుకు ఎక్కడానికి ప్రయత్నిస్తే జారి కిందబడి నడుము విరుగుతుంది. అందుకే ఈ ప్రశ్నకు పరమాత్మ చక్కటి సమాధానం చెబుతున్నాడు. శ్రీ భగవానువాచ మయ్యా వేష్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. అర్జున, ఎవరైతే తమ ఏకాగ్రమైన మనస్సు నాయందు లగ్నం చేస్తారో, నన్ను నిరంతరం ప్రతిరోజు అత్యంత భక్తితో శ్రద్ధతో ధ్యానిస్తారో ఉపాసిస్తారో వారే యుక్తతములు, అంటే ఉత్తమమైన వారు అని నా యొక్క మతము, నా అభిప్రాయం అని చెప్పాడు. ఇక్కడ 3 నిబంధనలు ఉన్నాయి. 1, మనస్సుని పరమాత్మ యందు నిలపడం. 2, నిరంతరం పరమాత్మనే చింతించడం. 3వది, ఆ దైవ చింతన మీద శ్రద్ధ కలిగి ఉండడం. నేను పూజించేది కేవలం రాతి విగ్రహం కాదు. ఈ రాతి విగ్రహంలో పరమాత్మ ఆవాహన చేయబడి ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. ఈ విగ్రహం పరమాత్మ స్వరూపమే కాని విగ్రహం కాదు. విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ అనే భావన, శ్రద్ధ, నమ్మకం కలిగి ఉండాలి. ఇవి సగుణోపాసన చేసేటప్పుడు ఉండవలసిన లక్షణాలు.